కీలకమైన 5 సంతకాలకు సంబంధించిన కేబినెట్ ఆమోదంతో పాటుగా వరుసబెట్టి అటు ల్యాండు శాండు అలాగే మద్యం అన్ని విషయాల మీద అటు రోడ్లు అలాగే ఆరోగ్యం అలాగే చెరువు పూడికలు కాలువల పూడికలు అనేక అంశాల మీద ముఖ్యంగా గంజాయికి బానిస అయిన వారికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేయడంలో 5గురు మంత్రులతో ఒక కీలక రిపోర్ట్ తయారు చేయడానికి పెట్టుకున్న డెడ్లైన్ ఇవన్నిటి మీద అలాగే శ్వేతపత్రాల విడుదలకు పెట్టుకున్న డెడ్లైన్ వీటన్నింటి మీద కూడా ఒక కీలకమైన ఆదేశాలు నిన్న కేబినెట్ మంత్రివర్గంలో జరిగింది. అలాగే మరి ఇన్నాళ్ళు ఎదుర్కొన్న కేసులు సమస్యలు వీటన్నింటి నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలు వీటి మీద కూడా మాట్లాడాలి అని అటు టీడీపీ అలాగే కొందరు జనసేన నాయకులు జనసేన క్యాడర్ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన బెంగళూరుకు వెళ్ళారు. అయితే ఇక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన బెంగళూరుకు వెళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం అక్కడ ఆయన కాంగ్రెస్ పెద్దల్ని కలిసి వాళ్ళని బుజ్జగించుకోవడానికి వీలైతే కాంగ్రెస్ పార్టీలో మరి వైసీపీని విలీనం చేస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అది జరగకపోయినా చెల్లి షర్మిలని పక్కకి నెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్లో కూర్చోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఈవీఎంల మీద రాహుల్ గాంధీకి తోడుగా మాట్లాడిన మాటలు కూడా అవే అర్థాన్ని ఇస్తున్నాయి అంటూ జరుగుతున్న చర్చ మీద ఎలా చూడాలి? వీటన్నిటికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ బీసీ ఫెడరేషన్ అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ నుంచి వీరంకి గురుమూర్తి గారు. నమస్తే అండి గురుమూర్తి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు వైసీపీ నాయకులు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు జనసేన నాయకులు టీడీపీ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్తే అండి గాదె వెంకటేశ్వరరావు గారు. రైట్. అలాగే నమస్తే అండి. అలాగే దుర్గా కుమార్ గారు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే దుర్గా కుమార్ గారు. నమస్కారం అమ్మా మహాలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే గురుమూర్తి గారు. ముందుగా మీరు చెప్పండి నేను ఇప్పటివరకు చెప్పిన అనేక అంశాలు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. బట్ అంటే దీంతో పాటుగా పార్టీ క్యాడర్ ఎవరైతే కేసులు భౌతిక దాడులు ఆర్థిక దాడులు కేసులు వీటన్నింటినీ ఎదుర్కొన్నారో క్యాడర్ కూడా కొన్ని అంశాలు మా గురించి కూడా ప్రస్తావించండి, దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని తెలియజేయండి అనేది ఈరోజు పార్టీ అంతర్గతంగా వినబడుతున్న ఒక చర్చ. నిజంగానే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి? నమస్కారం మీకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా అదేవిధంగా మహాన్యూస్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న జరిగినటువంటి తొలి కేబినెట్ సమావేశం మనం చూసాం. ముఖ్యంగా ఏదైతే ఈ తొలి 5 సంతకాలు పెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు, వాటికి సంబంధించి మెగా డిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఏదైతే పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ పెంచే విషయం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భూ చట్టం కావచ్చు, మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసే విషయం కావచ్చు, మరి అదేవిధంగా ఈ ఏదైతే ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సెన్సెస్, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే డిమాండ్ సప్లైకి తగ్గట్టుగా దేనికి డిమాండ్ ఉంటే దానికి శిక్షణ ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణ ద్వారా వారికి ఉపాధి కూడా కల్పించాలనే ధ్యేయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు కూడా 203 క్యాంటీన్లని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి ఈ 5 ఇష్యూస్ మీద కూడా నిన్న కేబినెట్ లో మనం అంతా కూడా చూసాం అన్నమాట. మరి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే మొదటి కేబినెట్ లోనే ఆలస్యం చేయకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో మాట ప్రకారం మాట నిలుపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు, మా కేబినెట్ మంత్రులందరూ కూడా నిన్న ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను తెలియజేస్తా ఉన్నానమ్మా. అదే విధంగా మీరు ఇందాక చెప్పారు, మరి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ చాలా మంది కార్యకర్తలు నాయకుల మీద మా మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పార్టీ పరంగా ఎవరెవరి మీద ఎలాంటి కేసులు ఉండి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది, మరి ఇందుట్లో కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు ఏముండే అనేది కూడా వాటి మీద రివ్యూ చేసి కార్యకర్తలకు కూడా అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద కూడా బ్యాక్ ఎండ్ లో ఖచ్చితంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారమ్మా. దీంతో పాటుగా మీకు గతంలో కూడా మన మహాన్యూస్ లో మన వంశీ గారు కూడా డిబేట్ చేశారు. ఏదైతే ఉపాధి హామీ కానీ నీరు చెట్టు కానీ కొన్ని ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ 5 సంవత్సరాలు నడిచిన రోడ్లు కావచ్చు,
తాగిన నీరు కావచ్చు, వాడుకున్నటువంటి భవనాలు కావచ్చు. మరి ఆ రోజున ఉపాధి హామీ కింద చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మరి దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో మరి 25,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు కానీ, ప్రతి స్తంభానికి ఎల్ఈడి సిస్టమ్ కానీ ఆ రోజు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉండి ప్రతి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ప్రతి స్తంభానికి ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం. ఇవన్నీ కూడా చెప్తే లాస్ట్ కి వచ్చేపటికి 1845 కోట్లు కేంద్రం పంపిస్తే దానికి 615 కోట్లు కలిపితే 2,460 కోట్లు కార్యకర్తలకు ఇవ్వాల్సి వస్తే, ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, కేవలం కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోవటం వల్ల 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని వందల మంది తమ ఆస్తులను అమ్ముకున్నారు, వేల మంది తమ ఆస్తులను అమ్ముకున్నారు, రోడ్డును పడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కోర్టు ద్వారా దాదాపుగా 80% డబ్బుల్ని మేము రాబట్టుకోవటం జరిగింది గౌరవ హైకోర్టు ద్వారా. మిగిలిన డబ్బులు కూడా ఈ రోజు మరి ఆ మంత్రిగా, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చారు. వారు ఎందుకంటే పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఖచ్చితంగా ఆయనకి ఈ విషయాలు కూడా ఇప్పుడే నేను వెంకటేశ్వర గారితో కూడా ఇందాక మేము మాట్లాడుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా వారికి కూడా చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే మరి ఇబ్బంది పడ్డారో, ఎందుకంటే 50 మంది చచ్చిపోవడం అంటే దీనికి కారణమైనటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా కేంద్రం నుంచి 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ కింద వచ్చినటువంటి నిధులన్నిటిని కూడా దారి మళ్లిచ్చేసి రూల్స్ కి విరుద్ధంగా మరి అవి సెంటు భూమి దీనికి శ్వేతపత్రాలతో, అంటే 5 ఏళ్ల పాటు జరిగిన డ్యామేజ్ ఏంటి అనే దాని మీద ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంతో పాటుగా ఒక క్లారిటీతో ముందుకెళ్లే ఇది అయితే కనబడుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒక కేబినెట్ సమావేశం అవునన్నా కాదన్నా ఇది రాజకీయాలను పక్కన పెడితే కనుక ఈ 5 ఏళ్లలో జరిగిన దానికిను ఇవాళ జరిగిన ఒక కేబినెట్ సమావేశం, దానిలో వచ్చిన అంశాలు, దానికి సంబంధించి ఒక మీడియాకి ఇచ్చిన వివరణ, ఇవన్నీ చూస్తే కనుక ఒక రకమైన సగర్వమైన కేబినెట్ సమావేశం జరిగిందా మళ్ళీ అన్నట్టు అనిపించింది. గౌరవంగా అంటే ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మీరు కావాలంటే చూసుకోండి, చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి నిన్న రోజు గొప్ప రోజు అనమాట. ఆ వైసీపీ ప్రభుత్వం 6,100 మందికి డిఎస్సి తీస్తే మేము 16,347 మందికి మెగా డిఎస్సి తీయటమే కాకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన టెట్ ఏదైతే ఉందో దానికి ఈ రోజు రిజల్ట్ ఇస్తూ మళ్ళీ కొత్తగా చదువుకున్నటువంటి పిల్లల కోసమే నారా లోకేష్ గారు మళ్ళీ టెట్ నిర్వహణ చేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా పెన్షన్లు చూసుకున్నట్టయితే 30 రూపాయలు పెన్షన్ పెట్టినటువంటి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి 30 రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. దాన్ని 200 అయినప్పుడు 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2,000, 3,000 చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పడితే మాకు 3,000, 4,000 చేయడానికి వచ్చిన రోజునే కేబినెట్ తొలి సమావేశంలోనే 1,000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర ఈ రోజున ఎన్డీఏ కూటమి అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా పెన్షన్ పెంచిన విధానం చూసుకుంటే వికలాంగులు చూసుకున్నట్టయితే 15,000 చేశారు. అదే విధంగా పూర్తి స్థాయిలో మరి ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధిగా బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు చేశాం. మరి అంతేకాకుండా ఎన్నికల ముందు మేము మాట చెప్పినట్టుగా 4,000, అదే విధంగా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు రేపు ఫస్ట్ తారీఖున ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వబోయేటువంటి ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని ప్రతి పేదవాడికి ఈ ప్రతి పెన్షన్ దారుడికి ఓకే గురుమూర్తి గారు. వెంకటేశ్వరరావు గారు మీరేమంటారు? అంటే ఒక కేబినెట్ సమావేశం, ఇంత పెద్ద చర్చ, ఇన్ని విషయాలు అవన్నీ మాట్లాడుతుంటే నిజంగా జర్నలిస్ట్గా మాకు కూడా కేబినెట్ సమావేశంలో ఇన్ని విషయాలు చర్చకొచ్చాయా అనేది మాత్రం చాలా ఆనందంగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి రైట్ సైడే కూర్చొని మొట్టమొదటి క్యాబినెట్ని ఆయన కూడా ఫేస్ చేయడం సమావేశాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా లక్ష్మి గారు, మీకు అలానే పెద్దలు గురుమూర్తి గారికి, కుమార్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. అంటే ప్రజాస్వామ్యంలో అదొక పెద్ద బాధ్యత. అదేదో అధికారం అంటే మనం అహానికి వాడుకోవటం కాదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడు అలాంటి జరగలేదు కాబట్టి వాళ్ళు మీకు అదొక, మీరు కూడా అన్నట్టుగా అదొక మీకు వింతగా అనిపిస్తుంది. మీకు ఏదో జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా అది వింతగా అనిపిస్తుంది. అంటే గతంలో వినేవాళ్ళం, గతంలో ఒక కేబినెట్ సమావేశం అంటే 4 మంత్రులు అందరూ కలిసి కూర్చున్నారంటే లోపల అదో పెద్ద వార్ రూమ్ లాంటిది. గతం అంటే నేను మాట్లాడుతుంది 19 నుంచి 24 వరకే. అవును.
అంతకుముందు బాగా జరిగి ఉండొచ్చు, కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ సందర్భం ఎప్పుడు మీరు ఫేస్ చేసేట్లేరు. అది దుర్మార్గం కదా. ఇప్పుడు ప్రజలు అంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు, 150 ఇచ్చి చెప్పుకుని ఆయన మరి క్యాబినెట్ లో కూర్చుని ప్రజలకి ఏం కావాలో చర్చించలేని పరిస్థితులుగా ఆయన పరిపాలన సాగించాడు. ఆయన తెలిసింది ఒకటే కదా, ఎంతసేపు చెప్పాడు, ఏం చెప్పాడు మనకు రాగానే, నొక్కాను బటన్. అంతకుమించి అతనికి అలా ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వంలో ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచన విధానం లేదు అసలు లేదు. కాబట్టే కదా ఇవాళ మీరు ఇంకోటి చర్చ తర్వాత మాట్లాడతారేమో, ఇంటి చుట్టూతో 30 అడుగులు ఎత్తున ఐరన్ గ్రిల్ కట్టుకున్నాడంటే ఇంకా అతను ఎట్లా మనం ఒక రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అనుకుంటాం. అక్కడే కనిపిస్తుంది కదా ఆయన యొక్క అభద్రతాభావం ఏంటో. అలాంటప్పుడు ఇంకా వాళ్ళ నుంచి ఏం కోరుకుంటాం? ఒక బటన్ నొక్కడానికి అంత పెద్ద గ్రిల్స్ ఎందుకు అన్న డౌట్ ఉంటుంది. ఒక లీడ్ చేస్తున్నప్పుడు ఆ లీడ్ చేసే విధానం బట్టి కింద కూడా ఉంటది. ఇక్కడ లీడర్ ఎలా ఉన్నప్పుడు ఈ కింద క్యాబినెట్ ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంకా క్యాబినెట్ మీటింగ్ అని అలా అడగాలేరు, కూర్చున్నగానే మాట్లాడలేరు. ఏదో కూర్చుని పాపం ఏదో గవర్నమెంట్ సొమ్మే కదా, కాఫీలు టీలు దాకా వెళ్ళిపోయి ఉంటారు బహుశా. అందుకని మీకు కూడా ఎప్పుడు కూడా ఫేస్ కాల క్యాబినెట్ జరిగింది, వాళ్ళ ఏమి నిర్ణయాలు వస్తున్నాయో ఎవరికీ తెలియదు, రాష్ట్ర ప్రజలకే తెలియదు. అదేనంటుంది అదే. సో పోనీ ప్రజలు ఒక పక్కన పెట్టండి, మీరు ఎప్పుడు పాపం కెమెరాలు పెట్టుకుని కూర్చుంటారు కదా రెడీగా. అక్కడ ఏదో జరుగుతుందంటే ఏదో ప్రజలకు తెలియపరచడం కోసం, ప్రజలకు తెలియజేద్దామని ఆ అవకాశం కూడా మీకు కూడా లేకుండా ఉందంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారంటే మనం దాన్ని పెద్దగా విశ్లేషణ కూడా చేయవసరం లేదు. కానీ ఇవాళ ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఈ కూటమికి అదొక పెద్ద బాధ్యత ఇవ్వాలి. అదొక సవాలు బాధ్యత. ఎందుకంటే నిన్న చూసాం 14 లక్షల కోట్ల అప్పు ఉందంట. 14 లక్షల కోట్ల అప్పు అంటే దానికి వడ్డీ కట్టాలి కదా. అసలు ఎప్పుడు తీరుస్తామని తీసి పక్కన పెడితే వడ్డీ కట్టాలి కదా వాళ్ళకి. అట్లాగే కొన్ని ప్రాపర్టీస్ తాకట్టు పెట్టేశారు. అసలు కొన్ని ప్రాపర్టీస్ అనేది తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒక పక్కన ఆలోచిస్తూ, వీటిని రిలీజ్ చేసుకునే పని ఆలోచిస్తూ, వడ్డీలు కడుతూ, మళ్ళా ఒక పక్కన ఇప్పుడే 7,000 కడతా, 7,000 రేపు 1వ తారీఖున ప్రతి ఒక్క ఈ పెన్షన్ దానికి 7,000 ఇవ్వాలి. అవును అంటే ఎంత ఒకవైపు పూడ్చుకోవడం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం, ఇంకొక వైపు అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అంటే ఖచ్చితంగా ఇక తప్పని పరిస్థితి. ఈరోజు ఆ పార్టీ అంతిస్తుందని ఈ పార్టీ ఇంతిస్తేనే ముందుకెళ్ళేలాంటి పరిస్థితి ఉంది కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది చాలా బర్డన్ కూడా. మేమేంటంటే ఏదో వాళ్ళు ఇస్తున్నారని కాబట్టి మేము ఇచ్చిన ఆ హామీ కాదు లక్ష్మణ్ గారు. మళ్ళా అది మళ్ళా వేరేగా పోతుంది, పొలిటికల్ వెళ్తుంది. వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మేము పెంచలేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక కుటుంబం బతకాలంటే మినిమం ఎంత అవుతుంది దాన్ని ఆలోచించిన మా నాయకులు తీసుకున్న నిర్ణయమే. కానీ వాళ్ళు ఏదో 3,000 ఇస్తే మనం 1,000 ఎక్కువ ఇస్తే ఓట్లేసేస్తారని కాదు. ఇవాళ మేము ఆ 1,000 రూపాయలు పెంచకపోయినప్పటికీ కూడా కూటమికి జనం ఓట్లేసేవాళ్ళే. ఎందుకంటే అవతలు చూశారు ఏం చేస్తున్నాడు అనేది చూశారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఓట్లు పడే అని చెప్పేసి మేము అది కాదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏంటి, ప్రజలకి ఏది అవసరం అది చెయ్యాలి. అంతేగాని అవసరం లేదు చేయడానికి కాదు కదా. ఇవాళ చూసాం, ఆయన ఏదో నేను చూశాను, తిరిగాను, ముద్దులు పెట్టాను, నెత్తి తమిళాను, నాకు అన్ని చేశాను చెప్తాను, అది కాదు కదా. ఏం చేశాడో చూసాం. కానీ ఇక్కడ మా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ అవస్థలు కానీ, లేదంటే మాలాంటి కింద ఉన్నటువంటి నాయకులు కానీ మేము ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ చూసి ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టో ఏంటంటే వాళ్ళకి మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళ కుటుంబానికి అవసరం పడే విధంగా వస్తున్నాం. అంతేగాని ఆయనకి లాగా ఊరకనే ప్రధానికి నొక్కేశాను ఎందుకు నొక్కాడో తెలియదు, ఆ నొక్కిని ఎటుపోతున్నాయో తెలియదు, ఆ నొక్కినట్టు ఏం జరుగుతుందో తెలియదు. అది కాదు కదా. ఇవాళ ఒక వెల్ఫేర్ స్కీమ్ పెట్టామంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది దానివల్ల వాళ్ళలో అప్లిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజున రామారావు గారు పెట్టారంటే ఆ 2 రూపాయల కిలో బియ్యం మీద అప్పుడు పరిస్థితి బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు. అది అట్లా స్థిరస్థాయి నిలిచిపోయింది. సరే కొన్ని మైనస్లు ఉన్నా కొన్ని ప్లస్లు ఉన్నా ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారంటే ఇవాళ కొన్ని కుటుంబాలు ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి కొంత వెసులుబాటు కల్పించింది. దాంతో పాటు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి ఎలక్షన్ ముందు ఒక్కొక్కళ్ళని భయపెట్టింది. ఈ రోజు దాని రద్దుకు తీసుకున్న నిర్ణయం వస్తున్నదే. అట్లా ఒక వెల్ఫేర్ స్కీమ్ అనేది ఎప్పుడూ కూడా దాని వల్ల ఒక పెద్ద సమూహానికి ఒక మంచి జరగాలి, అది కనిపించాలి మన కళ్ళ ముందు. అంతేగాని నేను ఏదో ఇచ్చేసాను, ఆ ఇచ్చేసిన జేబులో పెట్టుకుని సాయంత్రంకి వెళ్ళి ఒక క్వార్టర్ తాగొచ్చాను దానికి కాదు కదా.
దానికి కాదు, అది ఒక స్కీమ్ అంటే ఫర్ ఎవర్ గా నిలిచిపోయేటట్టుగా వాళ్ళ జీవితంలో మార్పు వచ్చే విధంగా ఉండాలి. అది మేము కోరుకుంటుంది. అట్లాగే మీరు అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ అంటే ఎవడు కోడారండి వాళ్ళ, ఎవడు కోడాడు అలా? ఎందుకు అది? నీ జగనన్న ఏంటి, వైఎస్ ఏంటి, రాళ్ల మీద పేర్లు వేసుకుని మా పొలాల్లో తీసుకొచ్చి నీ రాళ్లు పాతటం ఏంటి, నా ఇంట్లో ఉండే పాస్బుక్ మీద నీ ఫోటో ఏంటి? ఇక అంతకు మించి ఏం కనిపిస్తుంది చూడండి ఇదంతా. నేను అందా కోడ్ చేసినట్టుగా ఇంటి చుట్టూత 30 అడుగులు ఎత్తున ఐరన్ గ్రిల్స్ కట్టుకున్నా, కొన్ని వందల మందిని చుట్టూత కాపలా పెట్టుకున్నా, లేదంటే మా ఇంట్లో ఉండే నా ఆస్తికి సంబంధించిన దాని మీద నీ ఫోటో వేసినా, ఇదంతా దేనికి సింబాలిక్ అండి? వెనకటి రాజులు చేసిన పనులు ఇవన్నీ. వెనకటి రాజులకి ఏంటంటే శత్రు దేశం నుంచి థ్రెట్ ఉంటుంది కాబట్టి కొండ మీద కోటలు ఉన్నాయి. మనకి ఎక్కడ కోట కింద లేదు చూడండి, ఎక్కడ చూసినా కోటలన్నీ కొండ మీద ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా థ్రెట్ ఇంకొక రాజు వచ్చి ఎక్కడ యుద్ధం వచ్చి చంపేస్తాడో లేదా మన మీద దండయాత్ర చేస్తాడని దానికోసం అది తెలుసు ప్రతి ఒక్కరికి, దానికోసం కట్టుకున్నది ఇది. ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ ఉంటుంది కాబట్టి. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి థ్రెట్లు లేవు కదా. లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఈ రకంగా ఇంటి చుట్టూ ఈ రకంగా చేసావంటే, లేదంటే అప్పుడు రాజులు ఏంటి, రాజు ఎందుకు అనేది అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు అని వినడమే తప్పితే ఆ ఫోటో ఇప్పటి వరకు రాలేదు. అంటే రోడ్డుని అంత దిగ్బంధించేశారు కాబట్టి ఆ రోడ్డు దగ్గర నుంచి లోపలికి వాహనాలు వెళ్ళేవి, అక్కడి వరకు ఇప్పటి వరకు అసలు ఆయన ఇంటి చుట్టూ ఆ స్థాయిలో ఆ హైట్ లో ఐరన్ రాడ్స్ నరమానవుడు చూడడానికి కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఒక్కడ చూడండి, ఇంతవరకు ఒక మీడియా వాళ్ళు కూడా ఒక్క రోజును కూడా ఆ ఫోటో తీసి బయటికి వదలలేని పరిస్థితులు ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అతను కడుతున్నటువంటి ఆఫీసులు చూసాం కదా, ప్రతి జిల్లాలో ఒక ప్యాలెస్, వాటిని ఒక ఫోటో కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ మీడియాలో చూపించలేని పరిస్థితిలో మీరు కూడా ఉన్నారంటే అది ప్రజాస్వామ్యం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంత దుర్మార్గం చూడండి. ఇవాళ ఆయన అధికారం పోయిన తర్వాత, అంటే అధికారం అనేది ఎందుకోసము దేనికోసం అనేది వాళ్ళ స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది. అంటే అధికారం అంటే నీకు మదం ఎక్కి తన్నుకోవడానికి, నీ ఇష్టానుసారంగా వాడుకోవడానికా? అదే కదా వాళ్ళు చేసిందేనో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అసలు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్యాలెస్ ఏంటంటే ఆఫీసు. రాజకీయ పార్టీకి ఆఫీసులు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయం అనేది సరే ఇవాళ తీసుకొచ్చి దానికి అర్థం మార్చేశారు అనుకోండి, ఆ అర్థం మారిపోయినా కానీ రాజకీయం అనేది సేవ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒకసారి కూర్చుని చర్చలు చేసుకోవడానికి అనేది ప్రభుత్వం కల్పించవలసిన బాధ్యత ఉందనేది మనకి వెనక నుంచి వస్తుంది. ఒక స్థలం ప్రభుత్వం స్థలం ఇస్తే దాంట్లో ఒక రూమ్ కట్టుకుని దాంట్లో కూర్చొని చర్చించుకోవాలి. అది ఇన్ని ఎకరాలు అవసరం లేదు. ఇంత ప్యాలెస్ చూసాం. అసలు ప్యాలెస్లు ఏంటండి, అన్ని ఒకటే ఏమంటాం డిజైన్ అంటారు. మళ్ళా ప్రతి సాట కూడా ఒకటే డిజైన్ తో అంతంత ఎత్తున పార్టీ ఆఫీసులు కట్టడం అనేది నిజంగా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేదు, ఉండదు కూడా. అసలు ఏ రాజకీయ పార్టీకి లేదు. అంత పెద్ద ఎత్తున భవనాలు, అంత ల్యాండ్ పూలింగ్ లేదంటే ఇది 1000 రూపాయలు రెంట్ అంత అది ఎకరానికి. ఇంకా దుర్మార్గం ఏంటంటే 1000 రూపాయలు ఆ జీవో వచ్చిన రోజున మేము పెద్ద ఎత్తున నిరసన చేశాను గుంటూరులో. పెద్ద ఎత్తున నిరసన చేశాను. కానీ చూసాం కదా, మేము ఎంత కొట్టుకున్నా ఏం చేసినా కానీ అల్టిమేట్ గా వాళ్ళ ఇష్టానుసారంగా జరిగింది 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా. రైట్. మొత్తంగా ఈ శ్వేతపత్రాలు మీరు రిలీజ్ చేయబోయే శ్వేతపత్రాలతో మరి ఇంకా ఎలాంటి నిజాలు రాబోతున్నాయో ఏంటో అన్న టెన్షన్ ఉందిలేండి. ఒక నిమిషం దుర్గారావు గారితో లక్ష్మణ్ గారు, మేము కూడా ఇవాళ శ్వేతపత్రం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే గతంలో జరిగినటువంటి దుర్మార్గాలు ప్రజలకు తెలియాలి. ఇదివరకంటే పెద్దగా పట్టించుకున్నాడు కదండి. ఇవాళ ప్రతిరోజు కూడా సామాన్య పౌరుడు కూడా ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, లేదా ప్రతిపక్షం ఏం చేస్తుంది. నేను క్యాబినెట్ అంటే క్యాబినెట్ గురించి ఇంతకుముందు ఎవరికి తెలుసండి అసలు. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా క్యాబినెట్ ఏంటంటే కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో రాజకీయాలు అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు వరకు జరిగిన దాన్ని ఖచ్చితంగా మేము చెప్పాలి. చెప్పింది ఇప్పుడు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాబు రాష్ట్రంది ఈ రకంగా నాశనం చేశారు, మేము ఇట్లా చెయ్యాలి అని చెప్తే పౌరుడికి అర్థమవుతుంది. లేదంటే రేపు మేము కూడా చేయలేదు అనుకుంటారు. సో వాళ్ళు చేసినన్ని కూడా ఒకసారి చెప్పి, మీరు ఇందాక చెప్పాం, ఒక పక్కన గుంటను పొడవాలి, ఒక పక్కన మళ్ళా వీళ్ళకి మంచి చేయాలి. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఒక్కసారి రాష్ట్రంలో యొక్క పరిస్థితిని ప్రజలకు అందరికీ తెలియచేసి రేపటి నుంచి మేము చేయాల్సిన కార్యక్రమం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ శ్వేతపత్రం అనేది రాష్ట్రంలో అవసరమైంది. దానికోసం వస్తారని చెప్తే ఇక్కడ రాజకీయ కక్ష కాదు. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు రేపు పొద్దున మొదలు పెడతారు, ఇంతకుముందు మేము చేసామా మేము చేసేది. మీకు తెలియలేదంటే మీకు తెలియదు ప్రజాస్వామ్యం ఏంటేంటో. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం అంటే తెలిసినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ఖచ్చితంగా మేము ప్రతిదీ కూడా ప్రజలకు జవాబుదారుతామండి. ఇక్కడ ఏదో మాకు అధికారం ఇచ్చారని మేమేదో ఇంకో ప్యాలెస్ కట్టుకుని కూర్చుంటారు కాదు. ఇక్కడ ప్రజలకు జవాబుదారుతాం. మా ఇంట్లోనే ఉండి అంత వందల మందిని సెక్యూరిటీ పెట్టుకుని మేము ఉన్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఒకటి కేటాయిస్తుందో ఆ కేటాయించిన దాంట్లో ఉండి ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది, ఈ కూటమి. ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియపరిచి మళ్ళీ ఈ 5 సంవత్సరాల మధ్యలో చూపిస్తాం. రైట్. దుర్గారావు గారు, మొత్తానికి ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శ్వేతపత్రాలు చదువుకోవడం అనేది
ఇక మనందరూ వంతు ఉంటుంది మా శ్వేతపత్రాల్లో ఏమేమి కొత్త కొత్త రిపోర్ట్ రాబోతుంది అనేది. దాంతోపాటు అవునమ్మా, ప్రోగ్రెస్ మహాలక్ష్మి రిపోర్ట్ గారు, ఇప్పుడున్న మీకు, ఇప్పుడున్న వెంకటేశ్వర నాయకుల. గారికి, గురుమూర్తి గారికి నమస్కారం, మా వీక్షకులకు కూడా నమస్తే అండి, నమస్తే, చెప్పండి నమస్తే. చెప్పండి అండి. ఎవరు నన్నండి? మిమ్మల్ని దుర్గారావు గారు, మిమ్మల్ని. దుర్గా కుమార్. సారీ 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 సారీ. దుర్గా కుమార్. పర్వాలేదు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, శ్వేతపత్రాలు చదువుకునే ఇది ఏర్పడుతుంది మన అందరికని. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అన్నట్టు గతంలో ప్రభుత్వం గురించి, ప్రభుత్వ పనితీరు గురించి అసలు ప్రజలకి పెద్దగా అంత తెలిసే అవసరం లేదు. ఆ జాగ్రత్తలన్నీ అధికారంలో ఉన్న వాళ్లే తీసుకునేవాళ్ళు, ప్రజలకి ఏది మేలు హితం చేస్తుంది అనేది. ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అంశము బయటికి తెలవబట్టే కదా ఇంత మంది ప్రజలు ఈ ప్రభుత్వం ఉండకూడదని కోరుకున్నారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తక్కువ అంచనా వేశారు. తెలంగాణ ప్రజలంత జాగృతి వీళ్ళల్లో ఉండదు, వీళ్ళు ఒక 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని లంచగొండితనాన్ని పెంచేసుకున్నారు, ప్రభుత్వాన్ని దోసేసుకోవడానికి అవకాశం ఇచ్చారని. ఒకసారి మోసపోవటం ఎవరికైనా సహజం, ఎంత మేధావిని కూడా ఒక్కోసారి చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కూడా యావత్ దేశమే నివ్వెరపోయింది. అంటే వీళ్ళు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వీళ్ళు 5 సంవత్సరాలు ఓపికతో భరించారు. ప్రజాస్వామ్య విలువలో కట్టుబడి ఎన్నుకున్న పాపానికి దానికి భరించి ఇవాళ ఎన్నికల రోజు బటన్ నొక్కటం ద్వారా మాత్రమే చేశారు. ఏ ఆందోళనకి దిగలేకపోయారు. ఎక్కడన్నా కొంచెం కదిలితే పోలీసు ఇదే అణిచివేత. అవును, నేను కుక్కట్పల్లిలో చాలా హాస్టల్స్ లో కూడా పిల్లలు, విజయవాడ ఆంధ్రప్రదేశ్ పిల్లలు వచ్చి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేకపోయినా కూడా అక్కడ ఉంటే పోలీసులు అణిచివేత, ఈ కేసులు, అక్రమ కేసులకు భయపడి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ లో ఉండే హాస్టల్స్ లో ఉండండి బాబు, మీరన్నా సేఫ్ గా ఉంటారు, ఎప్పుడైనా తల్లిదండ్రులు తమ ప్రాణాలన్నా బలి ఇది పెట్టుకుంటారు కానీ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారమ్మా. నేను అటు కేపీహెచ్పి అటు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా టీ షాపుల దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ యాక్సెంట్ ఉన్న పిల్లలు మాట్లాడుకుంటుంటే నేను అడిగేవాడిని, ఏం బాబు మీరేం చేస్తారని. అంకుల్ మేము ఏం చేయము అన్నారు. ఎందుకు మరి ఇక్కడ ఏం చేయకుండా ఎందుకున్నారంటే అక్కడ మాకంతా పోలీసులు పెడదండి, కేసులు పెడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు, అందుకని మా పేరెంట్స్ ఇక్కడ పంపించేశారు అని చెప్పారు. తర్వాత అక్కడ ఉంటే ఏమన్నా మాట్లాడితే కూడా కేసేనంట. అట్లాంటి అణిచివేతని ఎప్పుడు చూడలేదమ్మా. నేను విజయవాడలో కూడా చదువుకున్నాను, విజయవాడలో ఉద్యోగం చేశాను. అంటే 74 నుంచి ఉన్నాను అక్కడ కొంత, 79 తర్వాత హైదరాబాద్ వచ్చాను. కానీ ఎప్పుడు కూడా విజయవాడలో స్వేచ్ఛ అనేది, వాక్ స్వాతంత్రానికి అసలు అడ్డే లేదు. అంత బ్రహ్మాండంగా ఉండేది ప్రశాంతమైన వాతావరణం. మరి ఇవాళ పరిస్థితులు చూస్తుంటే ఇట్లాంటి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లు పరిపాలించాడు, ఈ ప్రజలు ఈ బాధలు పడ్డారంటే వాళ్ళకి వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి లేడు అని అనుకోలేకపోతున్నారు. ఇంకా భయం ఛాయలు కనబడుతున్నాయి మనుషులు. ఎందుకంత భయం ఉంటది? ఇది ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వ్యక్తి ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అవుతారని ఆయన అనుకుని ఉండడు. ప్రజలు కూడా ఆయన ఇలాంటి రాజశేఖర రెడ్డి గారి లాగా ఉంటది రాజన్న ప్రభుత్వం అని విజయమ్మ గారు గాని షర్మిల గారు గాని చెప్పారు కదా. దాంతో ఇతను అందులో నేను చాలా యువకుడిని, చంద్రబాబు నాయుడు గారు ముసలాయన అయిపోయాడు, తిరగలేడు, ఇదొక రాజధాని అంటే, ఇంత బాగా కట్టిన రాజధాని ఇదొక రాజధాని అన్నాడంటే ఈయన కట్టబోయే రాజధాని బంగారపు తాపడంతో ఉంటదని జనం ఆశపడ్డారమ్మా. మనిషి ఆశాజీవి. అందువల్ల ఈయన 20 అంతస్తులు కడితే ఆయన 40 అంతస్తులు కడతాడు, ఇంకా స్పీడ్ గా చేస్తాడు యువకుడు అని ఆశపడ్డారు. ఇప్పుడు అంత రాజధాని కట్టిన నియోజకవర్గాల్లో కూడా ఇతను గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఎంత తప్పుదోవలో పడ్డారనేది అర్థమైంది. కానీ అది 2వ రోజుకే వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎప్పుడైతే ఈ ప్రజావేదిక కూల్చిన నాటికే అర్థమైపోయింది ఈ ప్రభుత్వ పనితీరు ఎట్టా ఉండబోతుంది, డైరెక్షన్ ఎటు వెళ్తుందని. కానీ ఏం చేయగలరు? మనం స్విట్జర్లాండ్ లో ఉన్నావా, యూరోప్ లో ఉన్నావా? కాల్ బ్యాక్ చేయటానికి వెళ్ళిన ఒక ఇదంటారు కదా, ప్రజాస్వామ్యంలో ఇష్టం లేకపోతే కనుక మళ్ళీ ఎలక్షన్ పెట్టించుకుని కాల్ చేయొచ్చు, రీకాల్. ఆ రీకాల్ సిస్టమ్ లేదు మనకి. కాబట్టి కానీ ఒకందుకు మాత్రం నేను సంతోషిస్తున్నానమ్మా. నేను కూడా ఆంధ్రప్రదేశ్ వాసిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంత మెచ్యూరిటీ ఉందా, ఇన్ని కష్టాలైనా సరే. ఇప్పుడు అన్నాడు కదా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ పవర్ వస్తుందని. నీకు పవర్ వస్తుంది కానీ వాళ్ళకి నరకం మొదలవుతుంది మళ్ళీ 5 కళ్ళు మూసుకు తెరిచేటప్పటికి. వాళ్ళు అన్ని కష్టాలు. ఈసారి ప్రజలు ఎలాంటి ఛాన్స్ తీసుకోకపోవచ్చు.
ఇంకా చెప్పాలంటే కూటమి ఎటు తొణక్కుండా బెనక్కుండా జాగ్రత్తగా కూటమిని ముందుకెళ్ళడానికి కావాలంటే ప్రజలే గట్టిగా నిలబడి వీళ్ళతో పని చేపించుకునేలా ఉన్నారు ఇప్పుడు. అంటే మీరే మాకు కావాలని. అవును. రెండోదమ్మా ఇంకోటి ఏంటంటే, పూర్వం మా చిన్నప్పుడు ఏమన్నా ఎక్కడన్నా నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది భయం చెబుతా ఉండేవాళ్ళు. అట్లాగే ఇలాంటి తెలిసి తెలవని వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవద్దురా బాబు, ఫలానా జగన్మోహన్ రెడ్డి అని ఫలానా టైంలో పరిపాలించాడు. ఇప్పుడు మనం కనుక కరోనా గురించి ఎంత కథలుగా చెప్పుకుంటున్నామో, జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన గురించి కూడా రాబోయే తరాలకు కూడా చెప్పుకుంటారమ్మా. అంటే జాగ్రత్తలు చెప్పుకుంటారు పిల్లలకి. ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే చాలా బాధలు రా నాయన, మేము పడ్డాము అట్లాంటి అవస్థలు. రాష్ట్రం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, 14 లక్షల కోట్ల అప్పులకి వెళ్ళిపోయాము. తర్వాత ఏ విధమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు, ఒక నియంత ప్రభుత్వాలని ఎక్కడో ఇతర దేశాల్లో విన్నాము. అది ఆ నియంత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో మేము రుచి చూసామని కూడా చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ప్యాలెస్, ఇప్పుడు ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పాడు, ఇవాళ ఇంత మీడియా డెవలప్ అయిన తర్వాత కూడా నిన్న నేను ఆ బిల్డింగులు 18 19 బిల్డింగులు ప్యాలెస్ చూస్తే కలర్స్ అవన్నీ ఇన్ని రోజులు అసలు ఎట్లా దాచారు. తర్వాత ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ కూడా ఎంత పరదాలు కట్టారు, ఏమి ఒక్క ఫోటో బయటకు రాలా. గంటా శ్రీనివాసరావు గారు ప్రెస్ మిత్రుల్ని ఇంకా ఇతర పార్టీలని తీసుకుని లోనికి వెళ్లే వరకు. ఇది గతంలో అప్పట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద వెళ్ళినప్పుడు కావాలని ఏదో రాద్ధాంతం చేస్తున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, అటువైపుగా వాళ్ళని వెళ్ళనీయకుండా ఉండడం. ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ అడిగినప్పుడు కూడా దాని మీద పరదాలు వేసి గ్రాఫిక్స్ తో గ్రీన్ మ్యాట్లు వేసి కొండ పచ్చగానే ఉందని చూపించడం. అదే పెద్ద వాళ్ళే సిగ్గుపడ్డారమ్మా ఆ కొండను తవ్వినందుకు. తర్వాత ఆలోచించుకుంటే అధికారులకు సిగ్గేసింది. ఎవరైనా మనకి గడ్డి పెడతారు, ఇంత పర్యావరణాన్ని దెబ్బతీసామని చెప్పి దానికి ఒక గ్రీన్ మ్యాట్ కట్టారు. ఇప్పుడు మన తలను కనుక మనం చెక్కుకుని ఏదైనా ఒక ఎర్రగొడ్డ కట్టుకుంటే మనం బతుకుతామా? అది కూడా అంతే, ప్రకృతిని విధ్వంసం చేశారు. ఇలాంటి ఇప్పుడు ఇదివరకు రష్యాలో దాచేసని ఉండే అంటే ఇలాంటివి. రష్యాలో సోషలిజం ఉన్న రోజుల్లో అది ఎవరికి, కేవలం టాప్ కమ్యూనిస్ట్ లీడర్స్ కే దాంట్లోకి వెళ్ళగలిగేవాళ్ళు. అంటే యూరోప్ లో ఉండే అన్ని ఫెసిలిటీస్ ఉండేవని చెప్పేవాళ్ళు. అలాగే ఈయన కూడా ప్రతి సాట కూడా దాచేస్ లాంటి ప్యాలెస్లు కట్టాడమ్మ. కానీ ఎవరికి బయట వాళ్ళకి తెలియకుండా ఇన్నాళ్ళు కప్పిపించాడంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఖచ్చితంగా బిల్డింగ్ విషయంలో అలా ఉంచితే, దుర్గా కుమార్ గారు, ఈ కేబినెట్ మీటింగ్ ఒకవైపు అంటే ఒక పెద్ద తరహాలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడ కూర్చొని నిజంగా అంటే సీనియారిటీ అవునన్నా కాదన్నా అనుభవానికి ఖచ్చితంగా పట్టం కట్టాల్సిందే. వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేయడానికి ఆయన వయసు, ఎవరికి ఏదో వయసు రానట్టుగా ఆయన వయసునే టార్గెట్ చేస్తూ మాట్లాడిన దగ్గర నుంచి ఈరోజు పెద్ద మనిషి హోదాలో ఆయన కూర్చొని నిర్వహించిన క్యాబినెట్, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు లోకేష్ గారు, మొత్తం క్యాబినెట్ టీం కూర్పు, అక్కడ ఉన్న వాళ్ళంతా డిస్కస్ చేసిన అంశాలు, ఇదేమనిపిస్తుంది? నిన్న రాత్రి ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే నా కొలీగ్ అమ్మ, ఒకప్పుడు విజయవాడలో, ఆయన 5 సంవత్సరాల తర్వాత టీవీ చూస్తున్నానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ గతంలో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి కూడా చాలా, అందరూ ఇప్పుడు సీఎం అంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు అలవాటు చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేశారో కానీ చెప్పండి ప్లీజ్. అవును, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడలేక ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మేము 79లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చెన్నారెడ్డి గారు సీఎం అమ్మ, ఎంత హుందాగా ఉండేది. మళ్ళీ నాకు మొన్న ఈ కొత్త ఫస్ట్ అసెంబ్లీలో నాకు ఆ డీసెన్సీ కనపడింది, చూడగలిగాము. గతంలో పెడితే బూతులు, ఒక సభానాయకుడైన వ్యక్తి కూడా ఆ గ్యాంగ్ లో కలిసిపోయి బల్లలు సరిసి బూతులు తిట్టమని ప్రోత్సహించి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు కనుక నిలబడితే అధికార పక్ష సభ్యులు ఎవరన్నా అభ్యంతర పెట్టబోతే సభానాయకుడిగా ఉన్న చీఫ్ మినిస్టర్ కూర్చోమని వారించేవాళ్ళు. ఎవరన్నా తప్పు మాట్లాడుతుంటే సభ్యుడు గబాలన సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి లేచి వాళ్ళ పక్ష సభ్యుడిని కూడా మందలిచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, సభకి క్షమాపణ చెప్పేవాళ్ళు ఆ సభ్యుడి తరఫున. అవునవును, అలాంటి ఉందా రాజకీయాలు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇలాంటి కౌరవ సభను కూడా చూసింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాస్తవం.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చంద్రబాబు గురుమూర్తి నాయుడు గారు గారు చంద్రబాబు నాయుడు గారు ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒకవైపున ఈ లోటు పూడ్చుకుంటూ మరొక వైపున అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే ముందుకు రెండు తీసుకెళ్ళడం చేతులతో సామాన్యమైన రెండు విషయం కాదు. అప్పులు రెండు ఇప్పుడు శివాజీ గారు అంత వీర శివాజీ కూడా ఒక్క కత్తితోనే యుద్ధం చేశాడమ్మా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు చేతులతో రెండు కత్తులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అందుకే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు లోకేష్ గారు ఉన్నారేమో. ఉండాలమ్మా, ఉండాలి. రైట్. గురుమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు బాడీ లాంగ్వేజ్ గాని, ఆయన కళ్ళతో సభని నడిపించిన తీరు గాని, తర్వాత సభ్యులు ప్రవర్తించిన ఉందాతనం గాని, మళ్ళీ పాత శాసనసభ సాంప్రదాయాలను గుర్తు చేసినాయమ్మా. రైట్. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. అవునండి. ఒక రకంగా నేను అదే అన్నాను స్టార్టింగ్ లో అదే అంటే ఒక జర్నలిస్టులుగా కేబినెట్ సమావేశాలు జరిగిన తీరు, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, ప్రశ్నోత్తరాల సమయము, లేదంటే ప్రతిపక్షాలు అడిగింది, దానికి వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సీజన్ రాగానే ఒక అద్భుతమైన వాతావరణం. కానీ అలాంటి సీజన్స్ ఏం చూడలేదు ఈ 5 ఏళ్ల పాటు జర్నలిస్టులుగా. అవును అమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజల ఖర్చుతో అసెంబ్లీ, కేబినెట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అవి జరుగుతుంటే ప్రజలు ఎదురు చూడాలి. ఎగ్జాక్ట్లీ. ప్రజలు కూడా చూడాలి, ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ పోయింది ఆ బూతులు తిట్టుకున్నది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక సమావేశం జరిగితే మనకి కొన్ని మంచి వార్తలు వినపడతాయి, మంచి పనులు జరుగుతాయి అనే ఆశ వచ్చింది. ఇప్పుడు అమ్మో, అసలు అది ఒక రకమైన ముష్టి యుద్ధాలకి వేదిక అయిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలా ఉండబోతుందని చూద్దాం. గురుమూర్తి గారు, నేను స్టార్టింగ్ లో అడిగినట్టుగా మొత్తంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు వీటన్నింటితో ముందుకైతే వెళుతున్నారు. మరి నెక్స్ట్ ఇంకా అంటే జరిగిన ఇబ్బందులు వీటి మీద శ్వేతపత్రాలతో సరిపెడతారా? దాని మీద యాక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి ఏమైనా మళ్ళీ 5 మంత్రుల్ని కేటాయించారు, కమిటీ వేశారు, అది ఒక సెక్షన్కి. కానీ నేను స్టార్టింగ్లో అడిగినట్లుగా టీడీపీ అండ్ జనసేన ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి కమిటీలతో ముందుకెళ్తారు? ఇప్పుడు నిన్న ఎంతో చక్కగా తొలి కేబినెట్ సమావేశం జరిగింది. మేము అనుకున్నటువంటి 5 అంశాలను కూడా మొదటి సంతకం చేసినటువంటి వాటిని ఆమోదించటం, అది తక్షణమే అమలు చేయాలనుకుంటాం. ఇదందరికి కూడా ఏంటంటే ఒక శుభసూచకం. తర్వాత చూడడం ఎంత చక్కగా జరిగిందో కేబినెట్. దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి, మీకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తేనమ్మా ఎంత బాధ, హృదయక విధాకరంగా ఉంటుందంటే చిన్న పిల్లలు కూడా గంజాయికి బానిసలయ్యారంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అర్థం చేసుకోండి. నేను గతంలో మీ దీంట్లో కూడా నేను ఎన్నికల ముందు చెప్పా, ఓటమికి కారణం ప్రధానమైన ఇది ఒక కారణం కాబట్టి ఇవాళ తల్లిదండ్రులే ఎడిట్ అయిపోయి పిల్లలు ఏం చేస్తారో తెలియక ఆ తల్లిదండ్రులు వెళ్ళి మేము కొంచెం తీసుకొచ్చేస్తాము మీరు ఇంట్లో ఉండండి అని అళ్ళు చేతులు పెట్టుకుని బతిమాడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండే. మీరు ఇంకొక విషయం కూడానమ్మా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముక్కు సంఖ్యలు మోపటం వల్ల వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి రాకపోవటం వల్ల అల్లాడిపోతుంది గంజాయి తాగేవాడు. అది కూడా ఒక రకమైనటువంటి ఎడిట్కి అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు అనమాట. ఇది చాలా క్రిటికల్ పరిస్థితి. దీని మీద కూడా ఒక చర్చ బహుశా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి దానికోసం ప్రత్యేకంగా ఒక 5గురితో నేను చూసాం, మనం ఒక కమిటీ వేశారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఆపాలి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలని దానికోసమే ఒక సబ్ కమిటీ, మంత్రివర్గ కమిటీ చేసుకున్నాం. తర్వాత ఏదైతే శ్వేతపత్రాలు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి. ఉదాహరణకి మద్యం విషయంలో చూసుకున్నట్టయితే ఈ రోజుకి 50,000 పైచిలకు మంది చనిపోయారు మద్యం తాగి. 30 లక్షల మంది కిడ్నీలు, లివర్, పక్షవాతాలు కంటి చూపుపోయింది. ఈ విషయాలన్నీ చెప్పాలి. అదే సందర్భంలో ఇసుక విధానం చూసుకుంటే గత ప్రభుత్వంలో మాకు తోటలూరు మండలం అటు కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి కృష్ణా రివర్లు ఏవైతే ఈ ర్యాంపులు ఉంటాయో గత ప్రభుత్వంలో ఓన్లీ ట్రాక్టర్స్ ద్వారా చిన్న సన్నకారు రైతులు ప్రోత్సహించి కూలీల ద్వారా ఎత్తించి అదే విధంగా ఉచితంగా ఇసుకివ్వటం వల్ల ఒక పక్కన పరిశ్రమలు కావచ్చు, రాజధాని కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అనేక రకాలుగా త్వరితగతిన బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను ఆపేసి
అసలు వాళ్ళు ఎక్కడికి తోలుతున్నారో తెలియదు. గతంలో 6 దాడి తీసుకుని తొలగించేవాళ్ళు కదమ్మా ట్రాక్టర్ల ద్వారా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు మా జిల్లాలో కొడాలి నాని కావచ్చు, మా ఎమ్మెల్యే కావచ్చు, పేరు నాని కావచ్చు, మంత్రులు వీళ్ళందరూ కూడా వీటన్నింటి మీద శ్వేతపత్రాలు, ఆ శ్వేతపత్రాల్లో వచ్చే మరి ఆ నిజాలు లెక్కలు ఏం తేలబోతున్నాయండి? మైనింగ్ లో జియాలజీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారంటే చాలా మినరల్స్ కూడా తరలిపోయినాయి రాష్ట్రం నుంచి అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు కేబినెట్ లో, ఉన్నాగా ఉండండి, గతంలో వాళ్ళు మంత్రులు ఏ విధంగా బూతులు తిట్టారో మనకు అది వద్దు, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్దాం. ఈ మినరల్స్ కావచ్చు, ఈ కాంట్రాక్ట్స్ కావచ్చు, అదే విధంగా ఇసుక కావచ్చు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఈ దోపిడీ ఏదైతే ఉందో దోపిడీ మీద ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేటి మీద ముఖ్యంగా ఎవరైతే ఉండారో గతంలో మేము అన్నాం ఐఏఎస్ జైలుకి వెళ్ళిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి టైం అయితే ఈసారి ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ కూడా వెళ్తారని. అట్లాగే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతా ఉంటది, కానీ అభివృద్ధి సంక్షేమం మాత్రం ఆగటానికి లేదు. కానీ మొత్తానికి మంత్రులకి మాత్రం చేతి నిండా పని, హోంవర్క్లు, రిపోర్ట్లు, చాలా హడావుడి. ఒక రకంగా క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక అది చేతి నిండా పనిగా అది ఇక పగలు రేయి మొత్తం ఇదే పని ఉండేటట్టుంది. అంతే 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారమ్మ రాష్ట్రాన్ని. ఇవాళ గాడిలో పెడతామంటే మామూలు విషయం కాదు. ఇవాళ చూడండి, 14 లక్షల కోట్లు అప్పు పెరిగితే నేను అడుగుతున్నా, పోలవరం కట్టారా ఇల్లు, రాజధాని కట్టారా ఇల్లు, ఏమైపోయింది చెప్పండి. ఖచ్చితంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, దర్యాప్తులు ఉంటే చట్టం తన పని చేసుకెళ్లిపోతా ఉంటది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమం, ఇందాక మా వెంకటేశ్వర గారు చెప్పారు, ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నా అన్నారు. ఇది మోసగారి సంక్షేమం అంటారు. సంక్షేమం చేస్తే ఒక కుటుంబం అభివృద్ధి జరగాలి. గతంలో మేము విదేశీ విద్యతో ఒక బిడ్డ కనుక విదేశాలకు వెళ్తే ఆ కుటుంబం బాగుపడేది లేదు. ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే వాడు ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని ఆ జీవనం సాగిస్తా ఉండేవాడు. ఇది చేసే సంక్షేమం ఏంటమ్మా? 10,000, 5,000 ఇచ్చి దానికి ఎవరికి ఉపయోగపడి చెప్పమానండి ఈ డబ్బులు. అందుకనే చూడండి, మేము ఎప్పుడు చెప్పాడు అన్ని వ్యవస్థలు పాడైపోయి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని. అందుకనే మరో స్వాతంత్ర పోరాటం లాగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి ఇంత ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మ్యాండేట్ ని వెంకటేశ్వరరావు గారు, గురుమూర్తి గారు, ఒక నిమిషం. మనం ఇవాళ కొంచెం లేట్ గా టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ గా స్టార్ట్ అవడంతో ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోతున్నా. వెంకటేశ్వరరావు గారు, ఒక విషయం నిజంగా అంటే ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద తీర్పు ఎంత అంటే చైతన్యం లేదు ఆంధ్ర ప్రజలకు అనుకుంటాం. అలాంటిది ఇంత పెద్ద చైతన్యవంతం వైపు గతంలో ఎప్పుడు లేనంతగా ప్రతిపక్షం అనేదే లేకుండా తొక్కిపడేసేలాగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీన్ని కూటమి కూడా ఒక పవిత్ర భావంతో పనిని తీసుకునే విధానంలో అంటే ఇప్పటికే ఒక ఎమోషనల్గా ఏ కార్యక్రమం జరుగుతున్నా ఒక ఎమోషనల్గా కనబడుతుంది. ఒక పవిత్ర భావంతో కమిట్మెంట్గా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని అయితే సూచిస్తుంది. అలాగే వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ హావభావాలు, యాటిట్యూడు వీటి విషయంలో ఇప్పుడు ఇంతకుముందు గురుమూర్తి గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారి వార్నింగ్స్తో ఎలా ఉండాలంటారు? అంటే ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టుగా నేను కూడా చాలా సందర్భాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేను అనుకుంటున్నాను, నేను కూడా ఏడాలో ఒకటి కాబట్టి తిట్టుకుంటున్నానని చెప్పేసి ఆ తిట్టుకునే స్టేజ్ నుంచి వీళ్ళు నిజంగా చాలా పెద్ద ఎత్తున ఆలోచించారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆలోచించబట్టే ఇలాంటి మ్యాండేట్ ఈ కూటమికి వచ్చింది. సో ఇది చాలా పెద్ద బాధ్యత. ఇవాళ కూటమిని ఇంతగా నమ్మిన తర్వాత రాష్ట్రాన్ని ఖచ్చితంగా బాగు చేసుకోవాలి, మంచి చేయాలి ప్రజలందరూ కూడా. ఆ బాధ్యత ఉంది. అదే విధంగా కేబినెట్ కూడా చేస్తారనే ఒక నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకిలాగా ప్యాలెస్లు కట్టుకోవాలి, సొంతానికి ప్యాలెస్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి మనుషులు కాదు. లేకపోతే 30 అడుగులు ఇస్తున్నా 40 అడుగులు ఇస్తున్నా ఇంటి చుట్టూత బారికేడ్లు పెట్టుకునే ఆలోచన ఉన్న వాళ్ళు కాదు. బయటకు వస్తే కర్ఫ్యూ పెట్టి ఆ ఊర్లో ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో కర్ఫ్యూ పెట్టి అక్కడ మళ్ళీ పట్టాలడ్డం కట్టుకుని సభలోకి వెళ్ళే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు పూర్తిగా రాజకీయ నాయకులు, సేవ చేద్దామని వచ్చినాడు. సో ఖచ్చితంగా ఆ దిశగానే ఉంటది పరిపాలన, ఆ దిశగానే పరిపాలన చేస్తారు. మళ్ళా చెప్తున్నాం, మేము ఎక్కడైతే నాశనం జరిగిందో ఆ నాశనాన్ని అంతా కూడా మళ్ళీ వీళ్ళు సరిదిద్దాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి మంచి జరుగుతుంది. ప్రజలకు కూడా ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను 100% కూడా నెరవేర్చే దిశగానే వీళ్ళు వెళ్తారు.
మేము కోరుకునేది ఏంటంటే ప్రజలను కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు హామీ ఇచ్చాయంటే అమలు పరచాల్సిందే, అమలు పరిచి తీరాలి. అది విశ్వసనీయత. ఆయన ఏదో మాట్లాడితే విశ్వసనీయత ఇస్తారని చెప్పడం కాదు, ఇది ఊరికే నోటితో అనుకోవటానికి కాదు. ఆ విశ్వసనీయత చూపిస్తాం ఇక్కడ. కాకపోతే ఎప్పుడైనా కొంచెం వెనక ముందు ఉన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా నేను కూడా ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసాం. పోయినసారి ఏం చేశారు, ప్రతి మంగళవారం వెళ్ళటం, అప్పు తీసుకురావటం, ఇక్కడ ఇవ్వటం. అంటే ఇంత పెద్ద రాష్ట్రంలో మనకు నిజంగా చాలా సంపద ఉందండి. జిఎస్టీ నుంచి వచ్చే కాకుండా మనం రేపు ఖజానా ప్లస్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఓటే కాదు, అనేక రకాలుగా ప్రజలు చేయి కూడా కలవాలి. మేమేదో ఊరికనే వీళ్ళేదో వచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, చేసేస్తున్నారు అనే భావన ప్రజల్లో కాకుండా ఇది మన రాష్ట్రము, మన దాన్ని మనం బాగు చేస్తున్నాం. ఆ బాగు చేసే పనిలో వాళ్ళు కూలి పని చేస్తారు. ఆ కూలి పని చేసే వాళ్ళు కొంచెం అవసరమైనప్పుడు ఏదో దప్పికైతే మంచినీళ్ళు ఇద్దామనే ఆలోచన ప్రజల్లోకి వస్తే రాష్ట్రం బాగుపడిద్ది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దానికి మీలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి ఉన్నారు. నిజంగా ప్రజల్లో కూడా ఇంకా ఆ చైతన్యం కూడా రావాలి. ఎందుకంటే దుర్గా కుమార్ గారు 10 ఏళ్ల వెంకటేశ్వరరావు గారు అన్నట్టుగా నిజంగా ఇప్పుడు పవిత్ర భావంతో పనిచేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్ళినా, పోలవరం వెళ్ళినా, అలాంటి మనిషి ఆయన కన్నీరు పెట్టడమే కాదు, చూసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇలా అయిపోయిందా నా రాష్ట్రం అని. రాష్ట్రం విభజించబడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఒక ఎమోషనల్గా ఉన్నారు ప్రజలు కూడా. అవునమ్మా, ఇప్పుడు నేను గురుమూర్తి గారు మాట్లాడింది, వెంకటేశ్వర గారు మాట్లాడింది పూర్తిగా నేను ఎండార్ చేస్తామా. గురుమూర్తి గారు ఏం చెప్పారంటే ఇది 2వ స్వతంత్ర సమర యుద్ధం లాంటి యుద్ధం జరిగింది, దానిలో విజయం సాధించామని. అట్లాగే ఇప్పుడు మన కుటుంబంలో లోటు జరిగింది కాబట్టి ఉన్నంత వరకు సర్దుకుపోయే తత్వం ప్రజలు కూడా అలవాటు చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధిని సాధించాలమ్మా. అంతేగాని మనం గొంతెమ్మ కోరికలాగా కోరితే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే చాలా లోటు వ్యవహారంగా ఉంది. రాష్ట్రం అంతా అల్లకల్లోలమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి సర్దటం మొదలు పెడుతున్నారు. ప్రజలు కూడా ఎవరి చేతికి అందింది వాళ్ళు పట్టుకుని వీళ్ళకి ఇస్తే ఇటుక మీద ఇటుక పెట్టి మళ్ళీ కోటను మళ్ళీ పునర్నిర్మాణం చేయగలుగుతారు. అవును, ఇప్పుడు కనీసం పంట రేగడి భూమి అంటారు కదా, అంటే రైతులకు అర్థమయ్యే భాషలో రేగడి భూమిని అన్నా కాస్త దున్ని నీళ్లు పెట్టి విత్తనాలు వేయొచ్చేమో కానీ మొత్తంగా ఆ భూమిని బురదమయం చేసేసారు. ఇప్పుడు దాన్ని బురదమయం చేసిన తర్వాత ఇక అది పండదు. దాన్ని సెట్ చేయాలి అంటే చాలా సమయం పడుతుందమ్మా. రైట్, చూద్దామండి. మొత్తానికి తొలి కేబినెట్ సమావేశం, ఆ తర్వాత రాబోయే శ్వేతపత్రాలు ఎలా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. మన వీక్షకులు కూడా థ్యాంక్ యూ. దుర్గా కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే గురుమూర్తి గారు, ముగ్గురికి ధన్యవాదాలు.